ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మిసైల్ని చూసారా? ఇది మన దేశంలో ఉన్న బ్రహ్మోస్ మిసైల్ కంటే పవర్ఫుల్ అండ్ వేగంగా ట్రావెల్ చేయగలదు. దీని పేరే గోల్డెన్ హొరైజన్. దీన్ని తయారు చేసింది ఇజ్రాయిల్. ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ మిసైల్ని మన ఇండియాకు ఇవ్వాలి అనుకుంటుంది. అఫ్కోర్స్ ఫ్రీగా కాదు, మన ఇండియా కూడా దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటుంది. అయితే ఈ మిసైల్ కొనాల్సిన అవసరం మనకు ఉందా? ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రహ్మోస్, అస్త్రా, అగ్ని ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బ్రహ్మోస్ మిసైల్ని ఈ గోల్డెన్ హొరైజన్తో కంపేర్ చేయలేము. బ్రహ్మోస్ ఒక క్రూజ్ మిసైల్, అదే ఈ గోల్డెన్ హొరైజన్ ఒక బ్యాలిస్టిక్ మిసైల్. ఈ రెండిటికి తేడా ఏంటి? అసలు ఇజ్రాయిల్ తాము తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ మిసైల్ని మనకు ఇవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మిసైల్ పేరు గోల్డెన్ హొరైజన్. దీన్ని ఇజ్రాయెల్ డిజైన్ చేసింది. ఇజ్రాయెల్ అనగానే మన అందరి మైండ్లో మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా ఈ కంట్రీ చాలా పవర్ఫుల్ అనే ఆలోచన వస్తుంది. అండ్ అది నిజం కూడా. వీళ్ళు తమ టెక్నాలజీ ఉపయోగించి ఈ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ని తయారు చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మిసైల్ యొక్క రేంజ్ 2000 కిలోమీటర్లు. అండ్ ఇది మన బ్రహ్మోస్ మిసైల్ కంటే వేగంగా ట్రావెల్ చేస్తుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మిసైల్ని ఇజ్రాయిల్ మన ఇండియాకు అమ్మాలి అనుకుంటుంది. ఇండియా కూడా వీటిని కొనాలా లేదా అని ఇప్పుడు ఆలోచిస్తుంది. ఇప్పుడు మీ అందరి మైండ్లో, బ్రదర్, ఈ మిసైల్ మన బ్రహ్మోస్ కంటే పవర్ఫుల్లా? అసలు ఇజ్రాయిల్ ఎప్పుడైనా దీన్ని యూజ్ చేసిందా అనే డౌట్ రావచ్చు. దానికి సమాధానం, ఇది బ్రహ్మోస్ కంటే పవర్ఫుల్ అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఫాస్ట్ మాత్రం. 2025లో ఇజ్రాయిల్ తమ మిసైల్తో ఖతర్ రాజధాని దోహాలో ఒక బిల్డింగ్ పైన దాడి చేసిన న్యూస్ని మీరు వినే ఉంటారు. మనం మన ప్రీవియస్ వీడియోస్లో దీని గురించి చాలా మాట్లాడాము. హమాస్ ఉగ్రవాదులు ఖతర్ రాజధాని దోహాలో ఒక బిల్డింగ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం ఇజ్రాయెల్కి తెలిసి ఈ బిల్డింగ్ పైన తమ మిసైల్తో దాడి చేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఈ ఆపరేషన్కి ఇజ్రాయిల్ ఈ గోల్డెన్ హొరైజన్ మిసైల్ని యూజ్ చేసింది. ఆ తర్వాత నేతన్యాహు వేరే ఒక ఇండిపెండెంట్ కంట్రీ పైన దాడి చేశాడు కాబట్టి పబ్లిక్గా సారీ చెప్పాల్సి వచ్చింది. ఇతను పబ్లిక్గా ఖాతర్ ప్రభుత్వానికి అపాలజైజ్ కూడా అయ్యాడు. కానీ ఆ సమయంలో ఇతను క్లియర్గా చెప్పాడు, మా శత్రువులు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళను టార్గెట్ చేస్తాము అని చెప్పాడు. అయితే ఇందులో స్పెషల్ ఏముంది? ఏ దేశమైనా వాళ్ళ శత్రువులపైన దాడి చేస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. అయితే ఇక్కడ స్పెషల్ ఏమిటంటే, అందరూ ఇజ్రాయిల్ ఈ మిసైల్ని తమ ఫైటర్ జెట్ పైన ఇన్స్టాల్ చేసి ఖతర్ దేశం వరకు ఎగురుతూ వచ్చి అక్కడి నుంచి అటాక్ చేసింది అనుకున్నారు. కానీ కాదు. ఇజ్రాయిల్ ఈ మిసైల్ని ఇదిగో ఈ మ్యాప్లో కనిపిస్తున్న రెడ్ సీ నుంచి లాంచ్ చేసింది. అంటే ఇజ్రాయిల్ ఈ ప్రాంతం నుంచి తమ మిసైల్ని వదిలితే అది డైరెక్ట్గా సౌదీ అరేబియా, జోర్డన్ లాంటి దేశాలను దాటి ఖతర్ దేశంలో వాళ్ళ రాజధానిలో ఉన్న ఒక స్పెసిఫిక్ బిల్డింగ్ని ఎగ్జాక్ట్గా యాక్యురసీతో డిస్ట్రాయ్ చేసింది. అంత దూరం నుంచి ఇజ్రాయిల్ ఇంత యాక్యురేట్గా ఎలా ఒక బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేసింది అని ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ గురించి రీసెర్చ్ చేస్తే ఇజ్రాయిల్ గోల్డెన్ హొరైజన్ అనే ఒక మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్ మిసైల్ని యూజ్ చేసింది అని తెలిసింది. ఇక్కడ ప్రపంచం మొత్తం ఎందుకు షాక్ అయింది అంటే, ఖతర్ ఒక సామాన్యమైన దేశం కాదు, ఒక రిచెస్ట్ కంట్రీ. వీళ్ళ దగ్గర సొంతంగా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అలాగే ఈ ప్రాంతంలో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. కాబట్టి అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ ప్రాంతంలో యాక్టివ్గా ఉంది. ఇజ్రాయెల్ మిసైల్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఎక్కడ డిటెక్ట్ అవ్వకుండా తన టార్గెట్ని డిస్ట్రాయ్ చేసింది. అది ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఖతర్ డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ముందుకు వచ్చి, అసలే ఇజ్రాయెల్ మిసైల్ మా దేశంలో ఎలా ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయింది అనే విషయాన్ని మేము డిటెక్ట్ చేయలేకపోయాము, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయిందని ఒప్పుకుంది. అందుకే ఇజ్రాయిల్ ఈ అటాక్ చేసిన వెంటనే ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ పరిగెత్తుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ పైన కంప్లైంట్ చేశాయి. అమెరికాకు ఎందుకు కంప్లైంట్ చేశారు అంటే, ఈ ఇజ్రాయెల్ని ఆపేంత టెక్నాలజీ, సత్తా ఈ ఇస్లామిక్ దేశాల దగ్గర లేదు. అందుకే ఇజ్రాయెల్కి బాగా క్లోజ్ అయిన అమెరికాకు చెబితే అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అండ్ వీళ్ళు అనుకున్నట్టే అమెరికా ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహుని పిలిపించి పబ్లిక్గా ట్రంప్ ఖతర్కి సారీ చెప్పించాడు. ఇజ్రాయెల్ అనుకున్న ఆపరేషన్ని కంప్లీట్ చేసింది.
అండ్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటిలో భయాన్ని క్రియేట్ చేయాలి అనుకుంది, అది కూడా చేసేసింది. కాబట్టి నేతన్యాహు కూడా ఏమాత్రం ఆలోచించకుండా సారీ చెప్పేశాడు. ఇది ఆ సమయంలో అతిపెద్ద జియోపొలిటికల్ ఈవెంట్. అయితే ఇజ్రాయిల్ ఈ మిసైల్ని చాలా స్పెసిఫిక్గా మిలిటరీ టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడానికి తయారు చేసింది. ఉదాహరణకి ఎవరైనా శత్రు దేశం యొక్క మిలిటరీ లీడర్ ఆర్ మిలిటరీ జనరల్ పర్టికులర్ ప్రాంతంలో దాక్కొని ఉన్నాడు అని తెలిస్తే అలాంటి వాళ్ళను ఎలిమినేట్ చేయడానికి ఈ మిసైల్ని డిజైన్ చేశారు. రేపు ఈ మిసైల్ ఇండియా దగ్గర వస్తే మనం డైరెక్ట్గా ఇండియా నుంచి పాకిస్తాన్లో మిలిటరీ లీడర్ ఆసిఫ్ మునీర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వారిని లేపేయవచ్చు. ఇది ఒక ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్. మన ఇండియా దగ్గర ఇలాంటి మిసైల్స్ ప్రజెంట్ లేవు. బాలిస్టిక్ మిసైల్ అంటే ఇది శత్రువులను టార్గెట్ చేసే ముందు ఆకాశంలో చాలా ఎత్తు వరకు ఎగిరి ఆ తర్వాత టార్గెట్ వైపుగా వేగంగా వెళ్ళి హిట్ చేస్తుంది. మన దగ్గర ఉంది బ్రహ్మోస్ బాలిస్టిక్ మిసైల్ కాదు, ఇది క్రూజ్ మిసైల్. అంటే ఇది చాలా తక్కువ ఎత్తులో విమానం డ్రోన్ లాగా ఎగురుతూ టార్గెట్ని హిట్ చేస్తుంది. ఉదాహరణకి ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్లో తమ ఫైటర్ జెట్లో ఈ గోల్డెన్ హొరైజన్ మిసైల్ని ఇన్స్టాల్ చేసి ఇదిగో ఈ రెడ్ సీ ప్రాంతం దగ్గర నుంచి మిసైల్ని లాంచ్ చేశారు. ఇది బాలిస్టిక్ మిసైల్ కాబట్టి ముందు ఆకాశంలో చాలా ఎత్తు వరకు ట్రావెల్ చేసి ఆ తర్వాత టార్గెట్ వైపు వేగంగా కిందికి వచ్చి హిట్ చేస్తుంది. అదే క్రూజ్ మిసైల్ అంటే మన బ్రహ్మోస్ మిసైల్ విషయానికి వస్తే ఇది ఆకాశంలో ఎత్తుకు ట్రావెల్ చేయదు, కింద తక్కువ ఎత్తులోనే విమానం ఆర్ డ్రోన్ లాగా వేగంగా ట్రావెల్ చేసి టార్గెట్ని హిట్ చేస్తుంది. ఈ రెండూ ప్రమాదకరమైనవి. దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పలేము. కానీ బాలిస్టిక్ మిసైల్ ఆకాశంలో ఎత్తుకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఒకవేళ శత్రువుల దగ్గర మోస్ట్ పవర్ఫుల్ రాడార్ ఉంటే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి మిసైల్ని ఆకాశంలో డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు క్రూజ్ మిసైల్ తీసుకుంటే అది ఆకాశంలో ఎత్తుకు ట్రావెల్ చేయదు కాబట్టి ఇది రాడార్కి అంత ఫాస్ట్గా దొరకదు. రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఆ టైంలో ఇండియా త్వరగా ఈ యుద్ధాన్ని ఎండ్ చేయాలి అనుకుంటే ఇజ్రాయెల్కి చెందిన ఈ గోల్డెన్ హొరైజన్ మిసైల్ మనకు పనికొస్తాయి. వీటితో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆసిఫ్ మునీర్, షాబాజ్ షరీఫ్ని డైరెక్ట్గా టార్గెట్ చేయవచ్చు. అలాగే ఈ గోల్డెన్ హొరైజన్ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక బంకర్ డిస్ట్రాయర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది శత్రువుని హిట్ చేసే ముందు ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్తుంది, అక్కడి నుంచి టార్గెట్ వైపు చాలా వేగంగా దూసుకు వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ మార్క్ 2, మార్క్ 3 స్పీడ్ని రీచ్ అవుతుంది. అంత స్పీడ్లో ఇది టార్గెట్ని హిట్ చేస్తుంది కాబట్టి శత్రువులు భూమి లోపట బంకర్లో దాక్కున్నా సరే వాళ్ళు ఈ మిసైల్తో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతారు. అందుకే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏమిటంటే మనం ఇజ్రాయెల్ నుంచి ఈ మిసైల్ని కొనడం చాలా మంచిది. ఈ మిసైల్ మన దగ్గరికి వస్తే మన ఎయిర్ పవర్ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలదు అని చెప్తున్నారు. ఈ మిసైల్ రేంజ్ విషయానికి వస్తే ఇది దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఈ రేంజ్లో మనం పాకిస్తాన్ మొత్తాన్ని కవర్ చేయొచ్చు. చాలా మట్టుకు చైనా స్థావరాల్ని కూడా టార్గెట్ చేయగలం. ఈ రేంజ్ని బ్రహ్మోస్తో కంపేర్ చేస్తే మన బ్రహ్మోస్ ప్రజెంట్ రేంజ్ దాదాపు 800 కిలోమీటర్లు. మన సైంటిస్టులు ఈ రేంజ్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే నాకు తెలిసి ఆ యుద్ధం ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని చాలా త్వరలో టార్గెట్ చేయబోతున్నాయి. ఒకవేళ ఇరాన్ని ఇజ్రాయెల్ భారీ లెవెల్లో టార్గెట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మిసైల్స్నే యూజ్ చేయబోతుంది. ఎందుకంటే ఈ మిసైల్తో మీరు శత్రువుల ఎయిర్ స్పేస్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ దేశం నుంచి శత్రు దేశంలోని స్పెసిఫిక్ టార్గెట్ని డిస్ట్రాయ్ చేయవచ్చు. మన ఇండియాకు ఈ మిసైల్స్ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది అని నాకు అనిపిస్తుంది. మోడీ గారు ఇవాళే ఇజ్రాయెల్కి బయలుదేరుతున్నారు అండ్ ఇజ్రాయెల్లో ఈ మిసైల్స్ గురించిన చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నారు. మన దగ్గర ఉన్న సుకోయి ఫైటర్ జెట్స్తో ఈ మిసైల్ పర్ఫెక్ట్గా కంపాటబుల్ అవుతాయి కాబట్టి మన ఎయిర్ ఫోర్స్లో ఈ మిసైల్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. వీటిని ఇండియా తీసుకుంటే పాకిస్తాన్లో ఖచ్చితంగా వణుకు స్టార్ట్ అవుతుంది. ఈవెన్ చైనా కూడా కాస్త కన్సర్న్ ఫీల్ అవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ మిసైల్తో వేరే ఫైటర్ జెట్ని, శత్రువుల విమానాల్ని టార్గెట్ చేయడం పాసిబుల్ అవుతుంది. కానీ ఈ మిసైల్ని ఆ పర్పస్ కోసం డిజైన్ చేయలేదు. ఇది పెద్ద టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్టు అండర్ గ్రౌండ్ బంకర్స్ని అండ్ అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్ట్ చేసిన కమాండ్ సెంటర్ని, ఓవరాల్గా ఒక పెద్ద డెసిషన్ మేకింగ్ బాడీస్ని డిస్ట్రాయ్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చే మేజర్ డౌట్ ఏమిటంటే బ్రదర్ ఇలాంటి మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర, చైనా దగ్గర ఉన్నాయా అని.
ప్రజెంట్ ఇలాంటి టెక్నాలజీ ఆబ్వియస్లీ పాకిస్తాన్ దగ్గర లేదు, చైనా దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది, ఈవెన్ అమెరికా దగ్గర కూడా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ఇలాంటి మిసైల్స్ పైన పనిచేస్తుంది. ప్రజెంట్ ప్రపంచంలో కేవలం 3 దేశాల దగ్గర మాత్రమే ఇలాంటి మిసైల్ టెక్నాలజీ ఉంది. ఇలాంటి మిసైల్ని ఇప్పుడు ఇజ్రాయెల్ నిజంగా మనకు అమ్ముతుందా అనే డౌట్ కూడా మీలో రావచ్చు. దానికి ఆన్సర్ ఎస్. ఇలాంటి సెన్సిటివ్ సూపర్ సీక్రెట్ వెపన్స్ టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ మన భారత్ని నమ్ముతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ భారత్ మధ్య జరిగిన ఏ డీల్ని కూడా మనం మిస్యూజ్ చేయలేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా మన నమ్మకాన్ని ఎక్కడా రాంగ్ అని ప్రూవ్ చేయలేదు. ఇజ్రాయెల్ని మనం నమ్మవచ్చు, మనల్ని ఇజ్రాయెల్ నమ్మవచ్చు. ఈ అండర్స్టాండింగ్ మన 2 దేశాల మధ్య ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఈ ట్రస్ట్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇప్పుడు మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్తున్నారు. అక్కడ మన 2 దేశాల మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఈ మీటింగ్లో ఇండియా కేవలం ఈ గోల్డెన్ హొరైజన్ బ్యాలిస్టిక్ మిసైల్ గురించి మాత్రమే కాదు, రీసెంట్గా ఇజ్రాయెల్ ఒక లేజర్ వెపన్ని డెవలప్ చేసింది. దాని గురించి మనం కొన్ని రోజుల కింద ఒక వీడియోలో మాట్లాడాము. ఆ వెపన్ పైన కూడా ఇండియాకు ఇంట్రెస్ట్ ఉంది. వీటితో పాటు కొన్ని అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్ టెక్నాలజీని కూడా ఇండియా ఇజ్రాయెల్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రపంచానికి రివీల్ చేయని సీక్రెట్ టెక్నాలజీకి సంబంధించిన మీటింగ్ కూడా ఇజ్రాయెల్లో మన ఇండియాతో జరగబోతోంది. ఓవరాల్గా మోడీ గారి ఈ ఇజ్రాయెల్ విజిట్ చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్ గురించి ఇండియా కంటే కూడా ఇజ్రాయెల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇజ్రాయెల్ మన ఇండియాతో మరింత డీప్ కనెక్షన్ పెట్టుకోవాలి అని చూస్తుంది. ఎందుకంటే ఈ గాజా ఇష్యూ అయినప్పటి నుంచి ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్కి సపోర్ట్ చాలా వరకు తగ్గింది. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ని ఇండియా సపోర్ట్ చేయడం చాలా అవసరం. దానికోసం వాళ్ళు ఇండియాకు ఎటువంటి టెక్నాలజీనైనా వెపన్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇజ్రాయెల్ గడ్డపై నిలబడి మోడీ గారు ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తారు, ఈ మీటింగ్లో ఎలాంటి డీల్స్ జరుగుతాయి అని ప్రపంచ దేశాలు కూడా చాలా క్యూరియస్గా చూస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇండియా ఇజ్రాయెల్ నుంచి ఈ గోల్డెన్ హొరైజన్ మిసైల్స్ అండ్ వీళ్ళు రీసెంట్గా తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్ లేజర్ వెపన్ టెక్నాలజీ అండ్ డ్రోన్ టెక్నాలజీని తీసుకోవాలా వద్దా? లేదా మన సైంటిస్టులు ఆల్రెడీ కొత్త మిసైల్స్ తయారు చేస్తూనే ఉన్నారు కాబట్టి అలాంటప్పుడు ఈ టెక్నాలజీ మనకెందుకు అంటారా? మీ ఆలోచనల్ని ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.